వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ చెంచయ్య నాయుడు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు తమ సమస్యలు మార్కెట్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా నేడు సమీక్ష సమావేశం నిర్వహించానని, గత టీడీపీ ప్రభుత్వంలో రైతన్నలకు వారికి కావాల్సిన యూరియా, జిప్సం లాంటి ఎరువులను సబ్సిడీకి ఇచ్చేవారని, అదేవిధంగా రైతన్నులకు కావాల్సిన పనిముట్లు సామాగ్రిని కూడా సబ్సిడీకి ఇచ్చేవారని, అలాంటి సబ్సిడీ పథకాలు మళ్లీ అమల్లోకి తీసుకురావాలని రైతులు కోరడంతో రైతులు కోరిన కోరికలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి రైతన్నులకు సబ్సిడీ పథకాలు అందేలా కార్యాచరణ చేపడతామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన బడి పిలుస్తుంది ప్రచార రథయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యంత వేడుకగా నిర్వహించబడుతుందని, చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులకి ముఖ్యంగా గిట్టుబాటు ధర గురించి మన ఎమ్మెల్యే గారు కూడా మన పిఆర్ గెస్ట్ హౌస్లో స్థానిక శాసనసభ్యులు గట్టిగా దాని గురించి డిస్కషన్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతున్నది. రైతులకి కరెంటు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా రైతులు ఉండే విధంగా చేయాలని ముందుకు పోతున్నారు. కాకపోతే రైతులు ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఇచ్చినట్టుగా యాంత్రిక పనిముట్లు మళ్ళీ ఏమైనా రైతులందరూ కూడా మేము గ్రామాలకు పోయినప్పుడు కోరటం జరుగుతున్నది. ఎందుకంటే గత అంటే మొన్న వైసీపీ ముందు 5 సంవత్సరాల మునుపులో రైతులకి జిప్సం కానీ బోరాన్ కానీ ఈ యొక్క ఎన్ని కూడా సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు. అదే యాంత్రిక పనిముట్లు కూడా అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ముందు ఏ విధంగా ఇస్తున్నారో గతంలో 19లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని రైతులందరూ ప్రతి గ్రామంలో కోరుకుంటున్నారు. వాళ్ళకి ముఖ్యమైన కోరిక. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లోకేష్ గారు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బడి పిలుస్తుంది కార్యక్రమం 40 రోజులు పెట్టారు. మేము కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎత్తిపల్లి ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ కాళహస్తి మండలం తొట్టంబేడు మండలం ఈరోజే అయింది. తొట్టంబేడు మండలం పోయించాం ఇప్పుడే. సో బడి పిలుస్తుంది కార్యక్రమంలో కూడా కాళహస్తి నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి ఏదైనా డ్రాప్ హోల్స్ ఉన్నా మన ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివి అందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క స్కూల్ యొక్క విధానాన్ని మార్చి మొత్తాన్ని ఎంతైనా స్ట్రెంథనింగ్ చేసి ముందుకు తీసుకోవాలని ముందు చూపుతో గొప్పగా ఇదిగా పోతున్నారు. దాన్ని అందరం కూడా జయప్రదం చేయాలా. ముఖ్యంగా దీని యొక్క ఇది ఉన్నత విద్యలో హాస్టల్స్ స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా హాస్టల్స్లో కూడా సొంత నిధులతో కూడా కొన్ని బాలికల హాస్టల్లో ఎన్ని ఇబ్బంది ఉంటే రేణుగుంట కానీ ఇక్కడ బీసీ హాస్టల్ కానీ అన్నీ కూడా గెలిచిన 3 నెలలకే అన్నీ కూడా చేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అకర్నిశలు కష్టపడి రైతుల పట్ల ఎక్కడ కూడా ఇది కాకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా కానీ ఈ స్కీములు పెట్టడం కానీ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా రైతు అనే కాడ ఎక్కడ కూడా రూపాయి ఇది కాకుండా అమ్మఒడి కానీ సూపర్ 6 పథకాలని 6 పథకాలని చెప్పి పెట్టడం జరిగింది. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కటి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి దక్కింది. కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.